ఓకే గైస్, ఇప్పుడు లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ చూద్దాం. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ ఎలా అంటే, ఓకే ఇక్కడ మెయిన్ రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఫెర్రస్ అయాన్స్ అంటే Fe+2 అనేది థయోగ్లైకోలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమోనియా, ఓకే NH3 అంటే అమోనియా, అప్పుడు ఫెర్రస్ థయోగ్లైకోలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది కాంప్లెక్స్, ఓకేనా. దీనివల్ల మనకి కలర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఫెర్రస్ అయాన్ థయోగ్లైకోలిక్ యాసిడ్ కలిపినప్పుడు పేల్ పింక్ ఉంటుంది. ఓకే, ఆల్కలైన్ మీడియంలో డీప్ రెడ్డిష్ పర్పుల్ కలర్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, మనకి రియాక్షన్ జరిగినప్పుడు డీప్ రెడ్డిష్ పర్పుల్ కలర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి ఈ థయోగ్లైకోలిక్ యాసిడ్ యూజ్ ఏంటి అంటే ఫెర్రిక్ అయాన్ నుంచి ఫెర్రస్ అయాన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, Fe+2గా కన్వర్ట్ చేస్తుంది అది థయోగ్లైకోలిక్ యాసిడ్. ఓకే, తర్వాత సిట్రిక్ యాసిడ్ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ సాల్యుబుల్ కాంప్లెక్స్ విత్ ఐరన్. ఓకే, ఐరన్తో సాల్యుబుల్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యేది సిట్రిక్ యాసిడ్ వల్ల. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్ ఇట్స్ ప్రిసిపిటేషన్ బై అమోనియా యాజ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్. ఓకే, ఇక్కడ ఐరన్ యాడ్ చేసాము, తర్వాత అమోనియా కూడా యాడ్ చేసాము. ఓకే, ఫెర్రస్ హైడ్రాక్సైడ్ ఫామ్ కానికోకుండా సిట్రిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. మనకి ఏం ఫామ్ కావాలా, ఫెర్రస్ థయోగ్లైకోలేట్ ఫామ్ కావాలన్నమాట. ఓకే, ఫెర్రస్ థయోగ్లైకోలేట్ అనేది ఫస్ట్ కలర్లెస్. ఓకే, ఇక్కడ ఎసిటిక్ మీడియంలో మనం ఇక్కడ ఆల్కలే అంటే NH3 యాడ్ చేసినాం కదా. ఓకే, అంటే ఏంది అమోనియా, అప్పుడు బేసిక్ కండిషన్ అవుతుంది, అప్పుడు మనకు కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రియాక్షన్ చూడండి గైస్. ఓకే, ఫెర్రస్ ఉంది Fe+2, తర్వాత ఇది థయోగ్లైకోలిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, CH2SH COOH, దీన్ని థయోగ్లైకోలిక్ యాసిడ్ అంటాం. రియాక్షన్ జరిగితే మనకి ప్రోడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ CH2SH ఉంది కదా, ఇక్కడ CH2SH పెట్టండి, దానికి ఆపోజిట్గా CH2SH, ఇక్కడ COO ఉంది కదా, COO మధ్యలో ఐరన్ వేయండి Fe+2. ఓకే, రియాక్షన్ సింపుల్ గైస్. ఓకే, రియాక్షన్ తప్పు రాయద్దండి. క్లోరైడ్స్కి కానీ సల్ఫేట్స్కి కానీ ఐరన్ కానీ రియాక్షన్ మెయిన్. ఏ దానికి రియాక్షన్ జరుగుతుందో చూడండి, కలర్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మనం దాంట్లో క్లోరైడ్స్ సల్ఫేట్స్, ఓకే క్లోరైడ్ సల్ఫేట్స్లో మనం ఏంటి ఒపాలసెన్స్ చూస్తాం. ఓకే, ఇక్కడైతే మనకు కలర్స్, ఓకేనా, ఏది పేల్ పింక్ నుంచి, ఓకే పేల్ పింక్ టు రెడ్డిష్ పర్పుల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ గైస్, ఇప్పుడు మనం లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ చూద్దాం. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ అనేది ఎంత డేంజరో మనకు తెలుసు. ఓకేనా, దాన్ని ఎలా కనుక్కుంటామంటే గడ్జెట్ అపారటస్ యూజ్ చేసి. ఓకే, GUTZEIT, ఓకే గడ్జెట్ అపారటస్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు క్లోరైడ్స్ సల్ఫేట్స్ ఐరన్ ఇవన్నీ డిఫరెంట్, బట్ ఆర్సెనిక్ ఒకటి స్పెషల్ అపారటస్ అనమాట ఇది. ఓకే, బట్ ఇది చేయడం కూడా చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అనమాట. ఓకే, వెన్ కంపేర్ టు క్లోరైడ్స్ సల్ఫేట్స్ ఐరన్, దీనితో కంపేర్ చేస్తే చాలా కష్టం అనమాట. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఆర్సెనిక్ గ్యాస్కి ఓకే విత్ హైడ్రోజన్ అయాన్, ఇప్పుడు ఆర్సెనిక్ గ్యాస్ హైడ్రోజన్ కలిస్తే మనకి ఎల్లో స్టెయిన్ వస్తుంది. ఓకే, ఎక్కడ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ మీద. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు ఓవరాల్గా ఏంటి అంటే ఎల్లో స్టెయిన్ వస్తుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకే, రియాక్షన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం గైస్. ఫస్ట్ ఇది ఆర్సెనిక్ యాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ తీసుకున్నాము, శాంపుల్ ఆర్సెనిక్ యాసిడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ ఆర్సెనిక్ గ్యాస్ లాగా ఉండదు, ఆర్సెనిక్ యాసిడ్ ఫామ్లో ఉంటుంది ఫస్ట్ శాంపుల్లో. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్ పొటాషియం ఐడైడ్స్, ఓకే స్టానస్ యాసిడ్, జింక్, HCl, ఇవన్నీ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా, ఈ ఆర్సెనిక్ యాసిడ్ అనేది అర్సీనియస్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్ యాసిడ్ అనేది ES యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అర్సినియస్. ఓకే, ఇప్పుడు అక్కడ మన ఫెర్రస్ ఎలా గుర్తుపెట్టుకున్నాం అలా. ఓకే, తర్వాత అర్సీనియస్ యాసిడ్ వచ్చింది కదా, అదనేది అర్సైన్ గ్యాస్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ అర్సైన్ గ్యాస్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యేసి ఓకే మనకి ఎల్లో స్టెయిన్ అనేది వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ పాయింట్ చూసాం కదా, ఫస్ట్ పాయింట్ ఎల్లో స్టెయిన్ అనేది
ఇదనమాట మనకి లాస్ట్ స్టెప్లో జరిగేది ఇది మెయిన్. అర్సెన్ గ్యాస్ హైడ్రోజన్తో కలిసేసి ఎల్లో స్టెయిన్ వస్తుంది. ఓకే, ఎక్కడ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ దగ్గర. ఓకే, ఇది ఓవరాల్ థియరీ గైస్. ఓకే, ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. మీరు రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ దానికి జరుగుతుంది ఏంటి చూడండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా అర్సెనిక్ యాసిడ్. అర్సెనిక్ యాసిడ్ అనేది అర్సీనియస్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఓకే, అర్సెనిక్ అయితే H3ASO4. ఓకే, అర్సీనియస్ యాసిడ్ అయితే అనుకోండి H3SO3. ఓకే, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, అంత డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎల్లో స్టెయిన్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ఆ ఎల్లో స్టెయిన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఆర్సెనిక్. మనకి ఇన్ కేస్ ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎల్లో కలర్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ ఇంటెస్ట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనమాట. ఓకే, మనకి ఎల్లో కలర్ చాలా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆర్సెనిక్ అనేది ఎక్కువ ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఓకే, ఇక్కడ అర్సెన్ గ్యాస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్. అది మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ అంటే HgCl2. ఓకే, ఇట్ ఫార్మ్స్ కాంప్లెక్స్. ఓకే, ఇది HgAsH2AsH2. ఓకే, ఇది కాంప్లెక్స్ అనమాట. ఓకే, ఇది ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో స్టెయిన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం యూజ్ చేసినాం స్టానస్ క్లోరైడ్ అవన్నీ. స్టానస్ క్లోరైడ్ యూస్ ఏంటి అంటే అర్సెన్ గ్యాస్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనం ఇందాక చెప్పాను కదా ఇక్కడ అర్సీనియస్ యాసిడ్ నుంచి అర్సెన్ గ్యాస్ వస్తుందని. ఓకే, అది ఎలా అంటే స్టానస్ క్లోరైడ్ వల్ల. ఓకే, నెక్స్ట్ HCl యూజ్ చేసినాం. HCl ఎందుకు అంటే అసిటిక్ కండిషన్ మెయింటైన్ చేయలేము మనం, సో HCl యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ లెడ్ అసిటేట్ కాటన్ ప్లగ్స్ యూజ్ చేస్తాం అనమాట. మరి ఎందుకు అంటే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ H2S అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, H2S అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. దాన్ని ట్రాప్ చేయాలి అంటే మనకి లెడ్ అసిటేట్ కావాలి. ఓకే, ఇది గ్యాస్ ఓవరాల్ రియాక్షన్. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ అర్సెన్ గ్యాస్ మనకి హైడ్రోజన్తో కలిసేసి ఎల్లో స్టెయిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ దగ్గర. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. రెడ్యూసింగ్ ఏజెంట్స్ కూడా చెప్పాను ఫస్ట్. ఓకే, అర్సెనిక్ యాసిడ్ నుంచి అర్సీనియస్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇవన్నీ రాయండి. ఓకే, నెక్స్ట్ అర్సీనియస్ యాసిడ్ నుంచి అర్సెన్ గ్యాస్. ఓకే, హైడ్రోజన్ వస్తుంది. ఈ హైడ్రోజన్ అనేది మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్తో రియాక్ట్ అయిపోయి ఎల్లో స్టెయిన్ వస్తుంది. ఓకే, రియాక్షన్ మస్ట్ అండర్స్టూడ్ అనమాట. ఓకే, రియాక్షన్ ఇక్కడ పైన థియరీగా ఒక ఆర్సెనిక్ యాసిడ్ ఇలా రాసాం, ఇక్కడ ఫార్ములా రాస్తాం అంతే అనమాట. ఓకే, AsH3 అనేది. ఓకే, మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ అంటే HgCl2. ఓకే, అర్సీనియస్ యాసిడ్ అంటే H3ASO3. ఇవి నేర్చుకోండి. ES అనేది వచ్చింది అనుకోండి SO3, అర్సైన్ అనుకోండి AsH3 ఇలా. ఓకే, అర్సెనిక్ అనుకోండి AsSO4. ఓకే, ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఓవరాల్ గేమ్ వస్తుంది. ఇక్కడ ఎల్లో స్టెయిన్ వస్తుంది ఎప్పుడు మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్తో రియాక్ట్ అయినప్పుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్ గైస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు థియరీగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.